ఎవ్రీడే, ప్రతిరోజు పరలోకం చేరేదాకా మనందరం కూడా ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న సైనికులు అంటోళ్ళం తెలుసా. చాలా జాగ్రత్తగా లోకంలో జీవించాలి. నీ నోటిలో ఎలాంటి మాటలు వస్తున్నాయో చెక్ చేసుకోవాలి. నీ కళ్ళు ఎలాంటివి చూస్తున్నాయో చెక్ చేసుకోవాలి. నీ మనసులో ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయో కడుక్కోవాలి. అనుదినము నీ రక్షణ కాపాడు. ఒక్కొక్కసారి శరీరంలో ఉన్నాం కదా, మనం కూడా ఇంకా పరలోకానికి చేరలేదు. ఇది శరీరం అంతా మట్టి. ఈ శరీరంలో చాలా రకరకాల ఆశలు రేగుతూ ఉంటాయి. అయితే ఈ శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. ఏ శరీరమా మోకాళ్ళై, ఏ శరీరమా ఉపవాసం ఉండు, ఏ శరీరమా ఫ్రెండ్స్తో లోకంతో బాటకానీలు కాదు, నడు వాక్యం చదువు అని నీ శరీరాన్ని ఏం చేయాలి? మేలుకొల్పాలి. పక్కకు నడవాలా, పక్కకు తీసుకురావాలి. నీ బండిని పక్కన పెట్టాలా. అప్పుడప్పుడు బళ్ళని ఏం చేస్తాం? పార్కింగ్ ప్లేస్లో పెడతాం కదా, 24 గంటలు వేసుకుని తిరుగుతున్నాం అనుకో, పార్కింగ్లో పెట్టాలి. అప్పుడప్పుడు తీసుకురావాలి పక్కకి. దేవుని సన్నిధిలోకి తేవాలి బండిని, ఈ శరీరాన్ని వంచాలి. ఈ శరీరాన్ని, లేకపోతే నీ మాట వినదు. ఉపవాసం పెట్టాలి. తిండి బాగా పెట్టి, సుఖం బాగా పెట్టి, ఇక బాగా లోకాశలో నలిగావనుకో, ఇక నీ ఎలా అయిపోతావంటే అలా అయిపోతావు. నీ రూపమే మారిపోద్ది. దేవునితో సత్సంబంధం సరిగా లేకపోతే జారిపోతే ప్రమాదం ఉంది.